హలో స్టూడెంట్స్, మనం రేషియో నెంబర్ చాప్టర్లో ఆల్రెడీ మ్యాక్సిమం ఎక్సర్సైజ్ 3 కంప్లీట్ చేస్తూ వచ్చాము. ఇంకా 2 సమ్స్ అనేవి రిమైనింగ్ ఉన్నాయి. ఆ 2 సమ్స్ అనేవి ఇప్పుడు కంప్లీట్ చేద్దాము. ఇక్కడ మనకి ఇది పార్ట్ 14 వీడియో. ఇప్పటివరకు ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా మనం సిడిపిలో కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా, అర్థమైంది కదా. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటి, when the repeating decimal 0.363636 and so on is written in the simplest fractional form p/q, అంటే ఈ రిపీటింగ్ డెసిమల్ ని p/q ఫామ్ లో రాయాలి. రిపీటింగ్ డెసిమల్ ని p/q ఫామ్ లో రాయాలి. రాసిన తర్వాత ఏం చేయాలి, ఈ p వాల్యూ q వాల్యూ రెండింటిని యాడ్ చేయాలి. అది మనం చేయాల్సిన సమ్. ఓకే, చేద్దాం చూడండి. అయితే ఇక్కడ మనకి ఇది ఏ మోడల్ సమ్ అనేది ఐడెంటిఫై చేయాలి. మనకి ఏ మోడల్ అంటే ఎక్సర్సైజ్ 3లో సెకండ్ రోమన్ మోడల్. ఎక్సర్సైజ్ 3లో సెకండ్ రోమన్ మోడల్ ఎగ్జామ్. ఒకటే గుర్తుంచుకోండి, ఇక్కడ ఏంటి, మనకి ఏదైతే రిపీటింగ్ డెసిమల్ ఇచ్చారో ఆ రిపీటింగ్ డెసిమల్ని p/q ఫామ్లో రాయాలి. ఫస్ట్ రాద్దాం చూడండి. లెట్, ఇప్పుడు మనం 11th క్వశ్చన్ చెప్తున్నాము. నెక్స్ట్ 10th క్వశ్చన్ అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత 10th క్వశ్చన్ కూడా చెప్తాం. లెట్ x ఈక్వల్ టు, మనకి ఏదైతే ఇచ్చారో దాన్ని xకి ఈక్వల్ చేయండి. x ఈక్వల్ టు 0.363636 అండ్ సో ఆన్. ఇక్కడ ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఎందుకు ఈక్వేషన్ 1 అనాలి, ఇక్కడ మనకి ప్రీవియస్ సెకండ్ నెంబర్లో అయితే మనకి బార్తో ఇచ్చేవాడు, వెనికిరమ్తో. మనకి 2 నెంబర్స్ మీద బార్ ఇవ్వడము, లేకపోతే 1 నెంబర్ మీద బార్ ఇవ్వడము ఇచ్చారు. కానీ ఇక్కడ మనకి ఎక్స్పాండ్ చేసి ఇచ్చాడు కనుక డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ తీసుకోవచ్చు. ఇక్కడ రిపీట్ అవుతుంది ఏంటి, వాట్ ఈజ్ రిపీటింగ్ హియర్, 363636 అంటే 363636 అనేది రిపీట్ అయ్యింది. అంటే ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి, 2 డిజిట్స్ రిపీట్ అవుతుంది. 2 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి కనుక పీరియాడిసిటీ ఏమవుతుంది, పీరియాడిసిటీ ఈక్వల్ టు పీరియాడిసిటీ ఈక్వల్ టు what is periodicity here, periodicity ఏమవుతుంది ఇక్కడ మనకి 2 అవుతుంది. అంటే వాట్ ఇస్ మ్యాటర్ పీరియాడిసిటీ, పీరియాడిసిటీ అంటే ఏంటి, మనకి ఏవైతే డిజిట్స్ రిపీట్ అవుతున్నాయో ఆ నెంబర్ ఆఫ్ డిజిట్స్ని మనం పీరియాడిసిటీ అంటాం. నెంబర్ ఆ డిజిట్స్ కాదు, నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే కౌంట్ చేయాలి. 1 2 3 6 అనేది రిపీట్ అవుతుంది, 1 2 డిజిట్స్ రిపీట్ అవుతుంది. 3 అనేది ఒక డిజిట్, 6 అనేది ఒక డిజిట్, ఈ 2 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి. అంటే పీరియాడిసిటీ ఏమవుతుంది 2. ఇప్పుడు మనకి మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ 1 beside how many zeros, 1 beside ఇప్పుడు 1 రాయాలి. తర్వాత పీరియాడిసిటీ ఎంతైతే ఉందో అన్ని జీరోస్ రాయాలి. అంటే 1 beside 2 zeros, 1 beside 2 zeros. ఇప్పుడు ఈక్వేషన్ 1ని 100తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 100 into x అంటే xని 100తో మల్టిప్లై చేశాను, ఈక్వల్ టు 100 into 0.363636 అండ్ సో ఆన్. అయితే ఇక్కడ మనకి 100 into x ఏమవుతుంది, 100x అవుతుంది. 100x ఈక్వల్ ఇప్పుడు మనకి 100 into 0.363636 అండ్ సో ఆన్ ఉంది కదా. అయితే ఇక్కడ మనకి 1 beside 2 zeros ఉంది. అంటే పాయింట్ ఎటువైపు అవుతుంది, పాయింట్ అనేది 2 స్టెప్స్ రైట్ సైడ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి 2 స్టెప్స్ అంటే 2 డిజిట్స్ ఆఫ్టర్ వస్తుంది. ఈ పాయింట్ అనేది ఈ 2 డిజిట్స్ ఆఫ్టర్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ 1 0 ఉంది అనుకోండి, 1 డిజిట్ ఏమో అవుతుంది. 4 zeros ఉన్నాయి అనుకోండి, 4 డిజిట్ ఆఫ్టర్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ 2 zeros ఉన్నాయి కనుక 2 డిజిట్స్ ఆఫ్టర్ అనేది పాయింట్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇది 3, ఈ పాయింట్ అనేది 36 ఆఫ్టర్ రావాలి. 36.3636 ఇక్కడ 36 ఇంకోటి రాస్తున్నాను. ఎందుకు 36 రాస్తున్నాను, అండ్ సో ఆన్ అంటే మీనింగ్ ఏంటి, అక్కడ ఏవైతే రిపీట్ అవుతున్నాయో అవే వస్తాయి. 36 అనేది రిపీట్ అవుతున్నాయి కనుక 36 వస్తుంది అక్కడ రిపీట్ అండ్ సో ఆన్. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఈక్వేషన్ ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఈక్వేషన్ 2 నుండి 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేయడం చూడండి. ఈక్వేషన్ 2 అంటే ఇది, ఈక్వేషన్ 1 అంటే ఇది. అంటే ఏమవుతుంది, 100x ఈక్వల్ టు 36.3636
3 6 and so on. ఈక్వేషన్ 1 అంటే ఇది ఈక్వేషన్ 1 అంటే మనకి x ఈక్వల్ టు 0.36 అంటే ఇక్కడ మనకి పాయింట్ బిఫోర్ ఏమున్నది ఇక్కడ పాయింట్ ప్లేస్ చేయాలి. ఒక డెసిమల్ నెంబర్ బిలో ఇంకో డెసిమల్ రాసేటప్పుడు పాయింట్ యూ హావ్ టు ప్లేస్ ఫస్ట్. పాయింట్ ప్లేస్ చేసాం. పాయింట్ ప్లేస్ చేసిన పాయింట్ బిఫోర్ ఏముంది ఇక్కడ 0, పాయింట్ ఆఫ్టర్ ఏముంది 3 6, ఆఫ్టర్ 3 6 అండ్ సో ఆన్. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా సబ్ట్రాక్షన్ చేయాలి. ఏం చేయాలి? సబ్ట్రాక్షన్. ఇక్కడ x బిఫోర్ ఏమైనా నెంబర్ ఉందా? ఇక్కడ నెంబర్ x బిఫోర్ ఏమైనా న్యూమరికల్ కోఎఫిషియంట్ ఉందా? నో. any numerical coefficient is not available before any variable, then that numerical coefficient should be equal to 1. ఒక వేరియబుల్ ముందు ఏ నెంబర్ లేకపోతే దాని యొక్క వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. 1. ఇప్పుడు మనకి 100 - 1 ఏమవుతుంది? 99. 100 - 1 99 కదా. x అనేది x కోఎఫిషియంట్. ఇప్పుడు అలానే ఇది కూడా మనకి సబ్ట్రాక్ట్ చేద్దాం. అండ్ సో ఆన్ 6 - 6 0, 3 - 3 0, 6 - 6 0, 3 - 3 0, 6 - 6 0, 3 - 3 0, 6 - 0 6 3. ఓకే. అంటే ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? ఇక్కడ 99x ఈక్వల్ టు, నేను ఇక్కడ లైన్ కొట్టాను, మీరు కూడా లైన్ కొట్టకూడదు. ఓకే, కంటిన్యూషన్గా రాసుకోవాలి. ఓకే, లైన్ కొట్టి రాయాలి. ఇక్కడ 99x ఈక్వల్ టు 36.00000 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి ఆ పాయింట్ తర్వాత అన్ని జీరోస్ ఉన్నాయి. మనకి క్యాలిక్యులేషన్ పర్పస్ అది అవసరం లేదు కదా. అంటే దీన్ని ఏం రాయొచ్చు? 99x ఈక్వల్ టు అండ్ సో ఆన్. జీరోస్ అనే కనుక జీరోస్ మొత్తం రాయట్లేదు. అంటే 99x ఈక్వల్ టు 36 అని రాసేయచ్చు. 99x ఈక్వల్ టు 36. ఇప్పుడు ఈ 99 అనేది xని మల్టిప్లై చేస్తుంది. మూవ్ చేయండి. x ఈక్వల్ టు 36/99. 36/99. ఇది ఏ టేబుల్తో కట్ అవుతుందో చూడాలి. ఓకేనా? నేను అనుకుంటాం ఏంటంటే 9 టేబుల్తో కట్ అవుతుంది. 9 టేబుల్లో 19 వస్తుంది, 9 టేబుల్లో 36 వస్తుంది. అంటే కట్ విత్ 9. 9 టేబుల్తో కట్ చేయాలి. 9 టేబుల్ కట్ చేద్దాం చూడండి. 9 11 99, 9 4 36. అంటే x ఈక్వల్ ఏమవుతుంది? 4/11. ఓకేనా? ఓకే, కంపేర్ 4/11 విత్ p/q. అంటే ఇదేంటి? p/q ఫామే కదా. ఇది p/q ఫామ్. మనం ఇప్పుడు p/q ఫామ్ అనేది ఫైండ్ చేసాం. అంటే ఇప్పుడు మనకి p/q ఫామ్ ఫైండ్ చేసిన తర్వాత p వాల్యూ q వాల్యూ ఐడెంటిఫై చేయాలి. హియర్ p ఈక్వల్ టు 4. p ఈక్వల్ ఏంటి? ఇక్కడ మనకి 4 వస్తుంది. q ఈక్వల్ టు 11. అంటే న్యూమరేటర్ పార్ట్ ఏమో p వాల్యూ అవుతుంది, డినామినేటర్ పార్ట్ ఏమో q అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ p మరి కనుక్కోవాల్సింది ఏంటి? ఫైండ్ ద సమ్ ఆఫ్ p ప్లస్ q. p ప్లస్ q అనేది ఫైండ్ చేయాలి. p ప్లస్ q అనేది ఫైండ్ చేయాలి. p వాల్యూని q వాల్యూని యాడ్ చేయాలి. అంటే 4 + 11 50. 4 + 7 ఎంత? 15 అవుతుంది. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంది? నెక్స్ట్ 10th క్వశ్చన్ చేద్దాం. 10th క్వశ్చన్ చేస్తే మనకి ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. క్వశ్చన్ పేజ్ నెంబర్ 32లో ఉన్నాయి ఎన్ని క్వశ్చన్స్? పేజ్ నెంబర్ 32.
ఇక్కడ మనకి క్వశ్చన్ చూడండి, ఇఫ్ 36 trousers of equal size can be stitched with a 64 meters cloth. ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ ఒక 36 trousers ఉన్నాయి. ట్రౌజర్స్ అంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వలేదు, దోస్ ఆర్ ప్యాంట్స్. ప్యాంట్స్ ఉంటాయి కదా మనకి, ఆ ప్యాంట్స్ అనేది స్టిచ్ చేశారు. అవి ఎంత క్లాత్ యూజ్ చేశారు? 64 meters క్లాత్ యూజ్ చేశారు. అంటే 36 ట్రౌజర్స్కి ఎంత క్లాత్ యూజ్ చేశారు? 64 meters క్లాత్ యూజ్ చేశారు. అయితే ఏం కనుక్కున్నాడు, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ క్లాత్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ ట్రౌజర్. అంటే ఒక ట్రౌజర్ స్టిచ్ చేయాలంటే ఎంత క్లాత్ అవసరమో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ మనకి 36 ట్రౌజర్స్కి యూజ్ చేసిన క్లాత్ ఇచ్చారు, అది రాద్దాం. ఫస్ట్ సింపుల్గానే ఉంటుంది ఇది. సొల్యూషన్ గివెన్ క్లాత్ యూజ్డ్ for 36 trousers. Cloth used for 36 trousers equal to ఎంత యూజ్ చేశారు? క్లాత్ 64 meters యూజ్ చేశారు. అంటే మనకి 36 trousers స్టిచ్ చేయడానికి ఎంత క్లాత్ యూజ్ చేశారు? 64 meters. అయితే క్లాత్ యూజ్డ్ ఫర్ ఈచ్ అంటే ఇక్కడ మీనింగ్ 1. ఈచ్ అంటే ఏంటి? 1 trouser. 1 trouser ఈక్వల్ టు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ మనకి టోటల్ క్వాంటిటీస్ ఇచ్చేసి ఒక క్వాంటిటీ కనుక్కోమన్నారు. టోటల్ క్వాంటిటీస్ చాలా క్వాంటిటీస్ ఇచ్చేసి దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఒక క్వాంటిటీ కనుక్కోమన్నప్పుడు మనం దాన్ని డివిజన్ చేయాలి. ఏం చేయాలి? డివిజన్ చేయాలి. ఇప్పుడు మనం డివిజన్ చేద్దాం. చూడండి, టోటల్ కాస్ట్ క్లాత్ యూజ్ ఎంత? 64 meters. ఎన్ని ట్రౌజర్స్కి? 36 ట్రౌజర్స్కి. నాకు 1 trouser క్లాత్ కావాలి అంటే ఏమవుతుంది? 64/36 అంటే టోటల్ క్లాత్ని 36 ట్రౌజర్స్తో డివైడ్ చేస్తే 1 trouserకి యూజ్ చేసిన క్లాత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇది ఏ టేబుల్ పోతుంది? కట్ విత్ 4 టేబుల్. 4 టేబుల్ కట్ చేయండి. అంటే ఏమవుతుంది? 4 9 36, 4 1 4, 2 మిగిలిపోతుంది. ఇక్కడ 2 4 24, 4 6 24. అంటే ఏంటి? ఇక్కడ మనకి 16/9 meters అని రాయొచ్చు. లేదు నేను ఇంకా చేస్తాను సమ్స్ అనుకుంటే ఏం చేయాలి? 16/9ని డెసిమల్ ఫామ్లో మార్చాలి. అంటే డినామినేటర్తో న్యూమరేటర్ని డివైడ్ చేయాలి. 9 టేబుల్లో 9 1 9. మీకు ఆల్రెడీ డివిజన్ తెలుసు కనుక నేను చేసేస్తున్నాను. ఓకేనా? ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. 16 - 9 ఎంత వస్తుంది? 7. 7 అనేది 9 సబ్ట్రాక్ట్ చేసిందా? నో. అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ ప్లేస్లో పాయింట్ పెట్టేసేయండి. 7 పక్కన 0 పెట్టండి. 9 టేబుల్లో 70 నియరెస్ట్ కానీ లేకపోతే 70 కానీ ఈక్వల్ అయిన నెంబర్ వస్తుందా లేదు చూడండి. 9 5 45, 9 6 54, 9 7 63, 9 8 70. అంటే మనకి ఈ టేబుల్ చదువుతూ వెళ్ళాలి. 72 అనే హోల్ సబ్ట్రాక్ట్ అవ్వదు కనుక 9 7 పోతుంది. 9 7 ఎంత? 63. మళ్ళీ సబ్ట్రాక్ట్ చేస్తే అవుతుంది 7 వస్తుంది. మళ్ళీ సబ్ట్రాక్ట్ చేసి చూడండి మీరు, 7 వస్తుంది. అంటే ఇక మనకి 7 వస్తుందని మళ్ళీ 7 వస్తుంది. కోషెంట్ అనేది 7 రిపీట్ అవుతుంది. అంటే దీన్ని ఏం రాయొచ్చు? 1.7 meters అని రాయొచ్చు. లేదు నేను ఇక్కడ డివిజన్ చేయలేను అంటే ఇంతవరకు రాసినా కూడా మనకి సమ్ కరెక్ట్. నెక్స్ట్ ఈ చాప్టర్లోనే ఇంకో సమ్ ఉంది, మనకి ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది ఎగ్జామ్లో. నెక్స్ట్ క్లాస్ నుండి న్యూ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఏంటి అదే చూద్దాం. చూడండి, ఎగ్జాంపుల్ 11 పేజ్ 31లో ఉంది. పేజ్ 31 ఎగ్జాంపుల్ 11. పేజ్ 31లో ఎగ్జాంపుల్ 11 అనేది మనం చేద్దాం. ఎక్స్ప్రెస్ the mixed recurring decimal 50.732 in P/Q form.
ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి ఈ కేసులో ఒకసారి చదవండి. Express the mixed recurring decimal 15.732 in P/Q form. P/Q form లో రాయండి. ఇక్కడ మనకి ఏంటి గివెన్ 15.732 విన్కిలం. ఇక్కడ విన్కిలం దేనికి ఉంది? 32 అనే నెంబర్కి ఉంది విన్కిలం. ఫస్ట్ టైం మనం ఏం చేద్దామంటే మనకి ఏదైతే నెంబర్ ఇచ్చారో దాన్ని ఒక వేరియబుల్కి ఈక్వల్ చేయాలి. సొల్యూషన్ గివెన్ ఏంటి మనకి ఎక్స్ ఈక్వల్ గివెన్ కాదు లెట్ అంటే గివెన్ అనకూడదు లెట్ అన్నారు. ఎందుకంటే మనం ఒక వేరియబుల్కి ఈక్వల్ చేస్తాం కదా, అన్నోన్ వేరియబుల్కి ఈక్వల్ చేస్తాం. లెట్ ఎక్స్ ఈక్వల్ టు 15.732 బార్. అయితే ఇక్కడ మనకి బార్ ఉన్నప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయలేం, కన్ఫ్యూజ్గా ఉంటుంది. క్యాలిక్యులేషన్ చేయాలంటే దీన్ని ఎక్స్పాండెడ్గా రాయండి. దీని ఎక్స్పాండెడ్ రాసి ఉంటుంది ఎక్స్ ఈక్వల్ టు 15.732. ఈ బార్ని రిమూవ్ చేయాలంటే ఏదైతే రిపీట్ చేస్తుందో ఆ రిపీటెడ్గా ఒక 2 టైమ్స్ రాయాలి లేదా 1 టైం రాయాలి. ఇక్కడ మనకి రిపీట్ అవుతుంది ఏంటి? 3కి బార్ ఉంది, 2కి బార్ ఉంది, అంటే 3-2 అనేది రిపీట్ అవుతుంది. అంటే మనం ఏం రాయచ్చు, మనకి 3-2 అని రాయచ్చు. అండ్ సో ఆన్ అంటే ఇక్కడ 3-2 వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ 3-2 3-2 3-2 3-2 అలా వస్తుంది. మనకి అవసరం ఏంటి రాసుకునే చాలు. ఇది ఈక్వేషన్ 1. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ అమ్మా, మీకు 9th క్లాస్లో కూడా వస్తుంది. 9th క్లాస్లో కూడా వస్తుంది ఈ మోడల్, ఓకేనా? ఇప్పుడు మనకి పీరియాడిసిటీ ఎంతో తెలియాలి. ఈక్వేషన్ 2 ఫామ్ చేయాలంటే పీరియాడిసిటీ తెలియాలి. పీరియాడిసిటీ ఇక్కడ మనకి పీరియాడిసిటీ ఏంటంటే మనకి విన్కిలం కింద ఎన్ని డిజిట్స్ అయితే రిపీట్ అవుతున్నాయో దాన్ని పీరియాడిసిటీ అంటాం. ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతుంది? ఇక్కడ బాల్ కింద 2 డిజిట్స్ ఉన్నాయి కదా, పీరియాడిసిటీ ఏమవుతుంది? 2. అంటే ఇక్కడ విన్కిలం కింద ఎన్నైతే డిజిట్స్ ఉంటాయో వాటికి కౌంట్ అనమాట, 1 2. నెక్స్ట్ మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ 1 beside how many zeros? ఇక్కడ పీరియాడిసిటీ ఎంతైతే ఉందో అన్ని జీరోస్ తీసుకోవాలి, ఓకేనా? 1 beside 2 zeros. అంటే ఈక్వేషన్ 1 దేంతో మల్టిప్లై చేయాలి? 100తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనకి ఈక్వేషన్ 1ని 100తో మల్టిప్లై చేయాలి. 100 into x ఈక్వల్ టు 100 into 15.732 and so on. ఈ and so on అనేది మర్చిపోకూడదు. and so on కూడా డాట్ పెట్టాలి. మీకు కనపడాలని కొద్దిగా నేను ఐఫెల్ పెట్టాను కానీ డాట్ పెట్టాలి యాక్చువల్గా. ఇప్పుడు మనకి 100 into x ఏమవుతుంది? 100x అవుతుంది. 100 into x 100x. ఇప్పుడు మనకి ఇక్కడ 100తో ఒక డెసిమల్ నెంబర్ని మల్టిప్లై చేస్తాం. 100తో ఒక డెసిమల్ అంటే 1 beside జీరోస్ ఉన్న నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు పాయింట్ అనేది రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఎన్ని డిజిట్స్? ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటే అన్ని డిజిట్స్ మూవ్ అవుతుంది. అంటే 1 2 ఇక్కడ 2 జీరోస్ ఉంటే కనుక 2 డిజిట్స్ మూవ్ అవుతుంది. అంటే పాయింట్ ఇక్కడ నుండి 7 3 ఆఫ్టర్ వస్తుంది. 7 3 ఆఫ్టర్ వస్తుంది. అంటే ఇది ఏమవుతుంది? 15 7 3 అంటే పాయింట్ అనేది ప్లేస్ షిఫ్ట్ అయింది కదా, 7 3 ఆఫ్టర్ 2 3 2 అండ్ సో ఆన్. ఇది ఈక్వేషన్ 2. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈక్వేషన్ 2 నుండి ఈక్వేషన్ 1ని సబ్ట్రాక్ట్ చేయండి. ఈక్వేషన్ 2 ఫామ్ అయింది, ఈక్వేషన్ 1ని సబ్ట్రాక్ట్ చేయండి. ఈక్వేషన్ 1 2 ఏంటి? ఇక్కడ మనకి 100x 15తో 173.232 ఆన్సర్ పెడదాము, వెయిట్ చేయండి. తర్వాత ఈక్వేషన్ 1 రాదు. ఈక్వేషన్ 1 ఏంటి? x ఈక్వల్ బిఫోర్ x ఉంది కదా, x కింద x రాయాలి. 15 పాయింట్ పెట్టండి, ఫస్ట్ పాయింట్ నెంబర్ కింద పాయింట్ రాయాలి. పాయింట్ బిఫోర్ ఏముంది? 5. పాయింట్ బిఫోర్ 5 రాయాలి. 5 బిఫోర్ 1 ఉంది కనుక 1 రాయాలి. లో బ్యాటరీ ఇక్కడ మనకి ఏంటి? ఇక్కడ 3 2 కదా, 2 3 2 2 3 2 ఇది మొత్తం రాయండి. 7 3 2 అండ్ సో ఆన్ రాయండి. 3 2 అని మళ్ళీ నెక్స్ట్ ఏంటి? 3 2 ఉంది కదా, 3 2 రాసేసి ఇక్కడ అండ్ సో ఆన్ రాయండి. ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసి మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసి ఏమవుతుంది? 100 - 1 99x. ఇదేమవుతుంది? అండ్ సో ఆన్ 0 0 4 0 17 - 12 భాగించుకోవాలి. ఇది 2 అవుతుంది, ఇది 12 అవుతుంది. 5 వస్తుంది. 0.2
అగైన్ టేక్ బారు, ఇది 6 అవుతుంది, 12 minus 5 7 అవుతుంది, 6 minus 1 5 5 1 అంటే మనకి ఆన్సర్ ఏమొచ్చింది, అది మొత్తం కూడా ఇక్కడ 2 minus 2 జీరోనే కదా, ఇది కూడా జీరోనే అవుతుంది, అంటే మనకి ఆన్సర్ ఏమొచ్చింది 99x ఈక్వల్ టు 1557.5 ఆన్సర్ అనేది తీసేయచ్చు. ఇప్పుడు ఈ 19 అటువైపు తీసుకోండి, x ఈక్వల్ టు 1557.5/99. ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కనుక దీన్ని 10/10తో మల్టిప్లై చేయండి, ఎందుకంటే పాయింట్ రిమూవ్ అయిపోతుంది. పాయింట్ రిమూవ్ అంటే 10/10తో మల్టిప్లై చేయండి, ఎందుకంటే పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కనుక 1 డిజిట్ ఒక డిజిట్ తీస్తుంది, అంటే ఏమవుతుంది 15/990 అంటే పాయింట్ తర్వాత 0 వస్తుంది, 0 రిమూవ్ చేసి x ఈక్వల్ ఇది. ఓకే, ఇది మనకి ఏవైతే క్లాస్ చెప్పుకున్నామో వాళ్ళ క్లాస్లో చెప్పిన 3 సమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి.